ముందుకు వచ్చి ఎదురుగా నిలబడండి. ఎదురుగా ఓకే. ప్రియులారా, వివాహము గలటువంటి కారణాలు కొన్ని మాటలు చదువుతాను, వినండి. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యక్రమం ద్వారా ఈ స్త్రీ పురుషులను ఇద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమునందు కూడి ఉన్నాము. సంఘమైన మీరు ఇప్పుడే తెలియజేయవలనని నేను సంఘానికి హెచ్చరిక చేయుచున్నాను. మీరందరూ మౌనముగా ఉన్నారు గనుక, మౌనమే అంగీకారము గనుక నేను వివాహాన్ని పూనుకుంటూ ఉన్నాను. ఇక నుండి మీరు ఎల్లప్పుడూ మౌనం వహించాలని కూడా ఆజ్ఞాపించుచున్నాను. అలాగనే వీరిద్దరును నేను అడుగుచున్నాను, మీరు నేను అడిగిన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధానం ఇవ్వండి. మీలో ఇద్దరును కూడా ఎటువంటి ఆటంకాలు ఉంటే ఈ సంఘం సమక్షంలో, దేవుని సమక్షంలో, దైవ సేవకుల సమక్షంలో ఒప్పుకోవాలి, చెప్పుకోవాలని మనవి చేస్తున్నాను. సోమేశ్ గారు యశోదని వివాహం ఆడటానికి ఎటువంటి ఆటంకం ఉన్నదా? యశోదని భార్యగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, చప్పట్లు కొట్టండి అందరూ. అమ్మ యశోదమ్మ సోమేశును భర్తగా వివాహం ఆడటానికి ఎటువంటి ఆటంకం ఉన్నదా? దగ్గర గట్టిగా చెప్పు. ఎటువంటి లేదు. ఓకే, చప్పట్లు కొట్టండి. వీరిరువురు కూడా ఆటంకాలు లేవని చెప్పారు కనుక నేను వివాహానికి ముందుకు కొనసాగుతూ ఉన్నాను.